సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో నార్మల్గా లార్జ్, మీడియం, స్మాల్ అని ఉంటాయి కదా, వాటిలో తేడాలు కూడా ఉంటాయట. సో ఈ రెండింటికి కలిపి చెప్పండి సార్. చాలా హ్యూజ్ ఎఫెక్ట్ ఉంటుంది. పవర్ ఆఫ్ కాంపౌండ్, చక్రవడ్డీ మహిమ, 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ఫినాన్షియల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే. ఐటీలో అనుకోండి, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలాంటివి. 1,000,000 అంటే 1000 కోట్లు ఆ కంపెనీ యొక్క విలువ. లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే మిడ్ క్యాప్ ఫండ్స్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఎక్కువ వస్తుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మన దగ్గర మంచి గెస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే దాదాపుగా చాలా వరకు ఎవరికి ఐడియా ఉందో ఆ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుంది. సో ఈరోజు దాని గురించి అవగాహన ఇవ్వడానికి మా మీడియాకి వచ్చారు బొనిగల సాల్మన్ సార్ అని చెప్పొచ్చు. సార్ మాటల్లో చెప్పాలంటే, ఎందుకంటే మా స్టూడియోకి అయితే ఫస్ట్ టైం రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో థ్యాంక్ యూ సార్, మేము పిలవగానే వచ్చారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? హాయ్ అమ్మా, బాగున్నానమ్మా. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో నార్మల్గా లార్జ్, మీడియం, స్మాల్ అని ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి అంటే ఎలా చెప్తారు, వాటిలో తేడాలు కూడా ఉంటాయట. సో ఈ రెండింటికి కలిపి చెప్పండి సార్. మీరు అడిగేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఈక్విటీ అంటే స్టాక్స్ ఆర్ షేర్స్. ఈక్విటీ అనే మాట రావాలి మనకి. వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే ఈక్విటీ, వెల్త్ ప్రిజర్వ్ చేసుకోవాలంటే లిక్విడ్ ఆర్ డెట్. ఈక్విటీస్లో రిస్క్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఓకేనా. రిస్క్ అంటే ఏమిటి? ప్రిన్సిపల్ డౌన్ వెళ్ళడం, మళ్ళీ పైకి రావడం, ఇదే రిస్క్. రిస్క్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అమ్మ. ఈక్విటీస్ అంటే స్టాక్స్ ఆర్ షేర్స్. ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో సుమారుగా ఒక 4-5 కంపెనీస్ సెబీ దగ్గర లిస్ట్ అయి ఉన్నాయి. ఓకే. లిస్ట్ అవటం ఏంటంటే సెబీ ఆ కంపెనీకి పర్మిషన్ ఇస్తుంది. ఒక కంపెనీ ఉంటుందమ్మా, ఆ కంపెనీ ఫస్ట్ ఒక వ్యక్తితో, ఒక సంస్థతో స్థాపిస్తుంది. ఓకే. స్థాపించిన తర్వాత ప్రజలు, వాళ్ళకి ఇంకా డబ్బు అవసరం. అవును. డబ్బు అవసరం అయినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ప్రజల్ని భాగస్వాములు చేసి ప్రజలకు షేర్లు ఇవ్వటం. ప్రజలకి, సంస్థలకి. షేర్స్ అంటే ఏంటి? ఓనర్షిప్. అవును. కంపెనీలో ఓనర్షిప్ ఇవ్వటం. దీన్ని ఈక్విటీస్ అంటారు. ఇలా సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని మన భారతదేశంలో లిస్ట్ అయిన కంపెనీ సుమారుగా 4-5 వేల కంపెనీస్ ఉన్నాయి. అయితే ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీ ఏంటంటే మనకి జనరల్గా టీసీఎస్, రిలయన్స్ ఇవి పోటీ పడుతూ ఉంటాయి. రిలయన్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి. ఎలా? అకార్డింగ్ టు మార్కెట్ వాల్యూ ప్రకారం అది టాప్ మోస్ట్ కంపెనీని ఎలా చూస్తారంటే నంబర్ ఆఫ్ షేర్స్. ఒక కంపెనీకి 1,00,00,000 షేర్లు ఉన్నాయి అనుకోండి, సుమారు చెప్తున్నా, 1,00,00,000 షేర్లు ఉన్నాయి అనుకోండి. ఆ కంపెనీ షేర్ వాల్యూ 1,000 రూపాయలు ఉందనుకోండి. 1,00,00,000 × 1000 అంటే 1,000 కోట్లు ఆ కంపెనీ యొక్క విలువ. అట్లా షేర్స్ని, షేర్ వాల్యూని మల్టిప్లై చేస్తే వచ్చే విలువ ఏది టాపో దాన్ని ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీ అంటారు. టాప్ కంపెనీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ షేర్ వాల్యూ. అంటే దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. మార్కెట్లో దాని విలువ. అది ఏది టాప్ అయితే అది పెద్ద కంపెనీ. ఇండియాలో టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. అట్లా లెక్కేస్తే టాప్ 100 కంపెనీస్ ప్రతిరోజు మారుతూ ఉంటాయి షేర్ వాల్యూని బట్టి. అవును. టాప్ 100 ఈ 5,000 కంపెనీస్లో టాప్ 100 కంపెనీస్ని ఇండియాలో సెబీ నిర్వచనం ఇచ్చింది. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే పెద్ద కంపెనీస్. ఇక ఈ కంపెనీస్ భారతదేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక అన్నమాట. ఈ కంపెనీస్ బ్యాంక్స్లో అనుకోమ్మా, టాప్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ ఇవి. ఐటీలో అనుకోండి, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలాంటివి. ఫార్మాలు అనుకోమ్మా, డాక్టర్ రెడ్డీస్, అరవిందో, సిప్లా ఇట్లాంటివి. సిమెంట్లో ఆల్ట్రాటెక్, అంబుజా. ఇట్లా టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ అంటారు. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటంటే ఈ 100 కంపెనీస్లో నుంచి మన యొక్క ఏ మ్యూచువల్ ఫండ్లో అయితే మనం పెడతామో ఆ మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఈ 100లోంచి ఒక 30-40 కంపెనీస్లో మన డబ్బుని ఇన్వెస్ట్ చేస్తాడు, స్టాక్స్ కొంటాడు. అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్లో టాప్ కంపెనీస్ కదమ్మా, రిస్క్ తక్కువ ఉంటుంది. అయితే కొంచెం రిటర్న్ కూడా మన చరిత్ర ఆధారంగా చూస్తే రిటర్న్ కూడా
కొంచెం తక్కువ వస్తుంది, అంటే 12 to 18% అలా ఇస్తుంది. ఇది గ్యారంటీగా 12% ఇస్తుందా? లేదు, కొన్ని సంవత్సరాలు నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తాయి. ఈవెన్ లార్జ్ క్యాప్ ఫండ్స్లో కూడా. ఎంఆర్ఎఫ్ లార్జ్ క్యాప్ అంటే టాప్ 100 కంపెనీస్లో 30 to 40 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు. సెబీ డేటా ప్రకారం, సెబీ యొక్క నిర్వచనం ప్రకారం నెక్స్ట్ 101 కంపెనీ నుంచి 250 కంపెనీస్ ఉంటాయి కదమ్మా, నెక్స్ట్ వాటిని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు కొన్ని ఉన్నాయి కదా, నెక్స్ట్ వచ్చేవి వాటిని మీడియం కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఓకేనమ్మా. అన్ని రంగాల్లో ఆ 150 కంపెనీస్లో నుంచి ఒక 30 to 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని మిడ్ క్యాప్ ఫండ్స్ అంటారు. ఇక్కడ లార్జ్ క్యాప్ కంపెనీస్ కంటే కూడా ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అది గ్యారంటీ కాదు, కానీ జనరల్గా మనం గత 20-25 ఏళ్ళ నుంచి మనం పరిశీలిస్తుంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే మిడ్ క్యాప్ ఫండ్స్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఎక్కువ వస్తుంది. స్మాల్ క్యాప్ కంపెనీస్, ఇప్పుడు 251 తర్వాత ఉన్న కంపెనీస్ ఉన్నాయి కదమ్మా, అవి చిన్న కంపెనీస్. స్మాల్ క్యాప్ కంపెనీస్ హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్ ఉంటుంది. చిన్నగా స్టార్ట్ చేస్తారు కొన్ని కంపెనీస్. ఒకప్పుడు ముత్తూతు, మనపురం ఇవన్నీ చిన్నగా స్టార్ట్ చేశారు, ఇప్పుడు అవి మిడ్ క్యాప్ కంపెనీస్ అయిపోయినాయి. అంటే ఒకప్పుడు చిన్న కంపెనీసే తర్వాత మిడ్ క్యాప్ అవుతాయి, అన్నీ కాదు, కొన్ని బాగా పని. ఆ మిడ్ క్యాప్లో కంపెనీసే ఒకప్పుడు మిడ్ క్యాప్ కంపెనీసే మళ్ళీ లార్జ్ క్యాప్ అవుతాయి. మళ్ళీ లార్జ్ క్యాప్లో సరిగా ప్రాఫిట్స్ రాలేదనుకో మళ్ళీ అవి మిడ్కి పడిపోతాయి, మిడ్ నుంచి మళ్ళీ స్మాల్కి పడిపోతాయి. ఓకేనమ్మా. అంటే స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటాన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటారు. స్మాల్ క్యాప్ ఫండ్స్లో హై రిస్క్ ఉంటుంది. గత 10 ఏళ్ళ నుంచి చూస్తే హై రిటర్న్ వస్తుంది కంపేర్ టు లార్జ్ మిడ్లో. భవిష్యత్తు ఎలా ఉంటుందన్న మనం చెప్పలేము. స్మాల్ క్యాప్ ఫండ్స్లో గత 10 ఏళ్ళ నుంచి చూస్తే అరౌండ్ 20%, కొన్ని ఫండ్స్లో 20% అబోవ్ రిటర్న్స్ వస్తున్నాయి. 251 నుంచి మిగతా కంపెనీస్లో కొన్ని ఒక 60-70 కంపెనీస్లో తీసుకొని ఇన్వెస్ట్ చేయడానికి స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటారు. అయితే స్మాల్ క్యాప్ ఫండ్స్లో మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు, అంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు లిక్విడిటీ సమస్య వస్తుంది. అంటే మనం స్టాక్స్ అమ్మినప్పుడు కొనేవాళ్ళు దొరకరు. అవును. అందుకని మనం రిస్క్ అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి స్మాల్ క్యాప్ ఫండ్స్లో. చిన్న కంపెనీస్లో, లార్జ్ క్యాప్ ఫండ్స్లో లిక్విడిటీ సమస్య ఉండదు. లార్జ్ క్యాప్ కంపెనీస్లో మిడ్లో ఉండదు. స్మాల్ క్యాప్స్లో లిక్విడిటీ సమస్య ఉంటుంది. అంటే మనం ఎప్పుడైతే ఏదైనా బాంబ్ బ్లాస్ట్లు అయినా, ఏదైనా యుద్ధాలు వచ్చినా పొరుగు దేశంలో, లేదంటే ఏదైనా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చినా, ఎకానమీ బాగలేక డౌన్ అయినా కానీ స్మాల్ క్యాప్ ఫండ్స్లో హై కరెక్షన్ వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ ఏం చేయాలంటే డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఫినాన్షియల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే. అన్ని గుడ్లు ఒక ట్రేలో పెట్టకూడదు. ఎందుకు? ట్రే కింద పడిందంటే అందుకని మన దగ్గర 100 రూపీస్ ఉంటే కొంత ఎఫ్డీలో పెట్టుకోవాలి, కొంత లిక్విడ్ ఫండ్లో పెట్టుకోవాలి. లిక్విడ్ ఫండ్ అయినా ఎఫ్డీ అయినా లిక్విడిటీ బాగుంటుంది. మన యొక్క లక్ష్యం ఆధారంగా ఈక్విటీ ఫండ్స్ దీర్ఘకాలం 10 ఏళ్ళు, 15, 20, 25, 30 ఏళ్ళు ఉంటే ఈక్విటీ ఫండ్స్లో అద్భుతం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. చాలా హ్యూజ్ ఎఫెక్ట్ ఉంటుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్, చక్రవడ్డీ మహిమ, 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. కోట్లు గురిపించిన 20 ఏళ్ళలో కోట్లు గురిపించిన ఫండ్స్ చాలా ఉన్నాయి, నెలకు 5,000తో కూడా. కాబట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ఒక క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. సో లార్జ్ క్యాప్ అంటే లో రిస్క్, అంటే రిస్క్ ఉంటుంది. కంపేర్ టు స్మాల్ క్యాప్ తక్కువ రిస్క్ ఉంటుంది. మిడ్ అంటే మీడియం, స్మాల్ చిన్న కంపెనీస్. ఇది అకార్డింగ్ టు సెబీ రూల్స్ ప్రకారం ఫస్ట్ 100 లార్జ్, 101 to 250 మిడ్, 251 పైన ఉన్న వాటిని స్మాల్ క్యాప్ ఫండ్స్. ఏదైనా కానీ మ్యూచువల్ ఫండ్స్లో బాగా అనాలిసిస్ చేసుకొని ఏదో ఒక ఫినాన్షియల్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా జాగ్రత్తగా అర్థం చేసుకుని, రిస్క్ని అర్థం చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలం ఉండాలి. షార్ట్ పీరియడ్లో చాలా హై రిస్క్ ఉంటుంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో. దీర్ఘకాలం ఉంటే వాలటిలిటీ డౌన్ అయిపోయి, వాలటిలిటీ ఎంత ఉంటే కూడా రిస్క్ తగ్గిపోయి 15 years అబోవ్ ఉంటే సెన్సెక్స్లో 0 రిస్క్. 15 years పైన ఉంటే, 10 years ఉంటే గత చరిత్ర ఒక్కసారి మాత్రమే నెగిటివ్ రిటర్న్ వచ్చింది 2002లో. ఓకేనమ్మా. ఎవరైతే పెట్టి 10 years ఆగుతారో మ్యాక్సిమం 99% పాజిటివ్ రిటర్న్స్ వస్తున్నాయి. ఆ విధంగా డైవర్సిఫై చేసుకోవాలి. ఓకే.